గవర్నర్ తమిళిసై తీరు కాంగ్రెస్ బీజేపీ పొత్తుకు నిదర్శనమని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్ వారిపై ఉన్న అభ్యంతరం కాంగ్రెస్ వాళ్లకు ఎందుకు లేదని ప్రశ్నించారాయన. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరే తప్ప పొత్తు ఉండదని కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ను జాకీలు పెట్టి లేపుతున్నది, కాంగ్రెస్కు ఇతోధిక సహాయం అందిస్తున్నది. ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా కానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో. మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, మీరు మేము కొట్టుకుంటూ కాదు, ముందు బీఆర్ఎస్ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. బీజేపీ కాంగ్రెస్ బీజేపీ భద్ర శత్రువులు. మేము ఎదురు పడితే పొడుచుకోవాల్సిందేరా నాయన, వాడైనా మేమైనా. వాడు మమ్మల్ని చంపుతాడా, మేము బీజేపీని చంపుతామా రాజకీయంగా? మా పరిస్థితి అట్లుంటుంది. మీ దాగుడు మూతలు ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో పిసిసి ప్రెసిడెంట్గా, ఈ అవతల కిషన్ రెడ్డి వస్తుంటే ఎదురువాదులు కిషన్ రెడ్డి కదా ఇప్పుడు ప్రెసిడెంట్. రాజకీయంగా వదిలితే పొడుచుకోవాలి. ఆడు పొడుస్తాడా మేము పొడుస్తామా, రాజకీయంగా మా పరిస్థితి అట్లే ఉంటుంది. మీ గోడ మీదే కూర్చొని దుంకనికి రాదు మాకు.